where we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one, diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేను ఎక్కడున్నానో తెలుసా? ప్రస్తుతానికి డల్ హౌసీలో మిడ్ కానిఫర్ కాటేజెస్ దగ్గర ఉన్నాను. ఇది ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఎటువంటి జనాలు లేకుండా, అలికిడి జంజట్ ఏమీ లేకుండా ప్రశాంతంగా అలాగ ఎటు చూసిన కానిఫర్ ట్రీస్ అనండి. మేము ఇంచుమించు చెప్పాలంటే ఒక కొండ మీద అలా లేయర్ బై లేయర్ కాటేజెస్ ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ లో అయితే మేము ఉన్నాం. మిడిల్ ఆఫ్ కానిఫర్ ఫారెస్ట్ లో అయితే మేము ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ. ఇప్పుడైతే టైం వచ్చి 11 అవుతుందండి. చిన్నగా అలాగా సన్లైట్ అయితే పడింది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ. గుడ్ మార్నింగ్ అండి, డే 1 అండ్ డల్ హౌసీ. సో మార్నింగే వేడి చాయ్. మార్నింగే అంటే ఎర్లీ మార్నింగ్ అనుకున్నారు, 9 అయిందండి టైం. బయట మాత్రం చూస్తే ఎర్లీ మార్నింగ్ 6-6:30 అయినట్టున్నది. మేము ఇన్ ద మిడిల్ ఆఫ్ కోనిఫర్ ట్రీస్. సో మా కాటేజ్ నేమ్ కూడా అదే, మిడ్ కానిఫర్ కాటేజ్. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్నది ఇక్కడ. అయితే మేమైతే హాట్ టీ ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. నేను వేస్తాను. సో చక్కగా వేడి టీ తాగామండి. బయటకు వస్తే ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. చాలా అంటే చాలా చలిగా ఉన్నది. మా చుట్టూరు ఈ కోనిఫర్ ట్రీసే చూడండి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. రిచి వాళ్ళు చూడండి, చక్కగా ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉన్నది. సో వాళ్ళు ఆడుకుంటున్నారు. బట్ చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అంటే మనాలి మీద ఎక్కువ ఉంది ఎందుకో. మేము లాస్ట్ వీడియోలో మీకు చెప్పాం కదండి, అంటే లాస్ట్ వీడియోలో మనాలి టు డల్ హౌసీ. మేము మనాలిలో 9-10కి బయలుదేరితే డల్ హౌసీ చేరుకునేటప్పటికి 11:30 అయింది. అయితే మేము దారిలో వస్తుండగానే ఈ కాటేజ్ అయితే బుక్ చేసామండి. సో మీకు చాలాసార్లు చెప్పాము, ఎప్పుడు మా టూర్స్ అవి అంటే టూర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత హోటల్స్ కానీ ఈ ప్లేసెస్ టు విజిట్ కానీ ముందే షెడ్యూల్ చేసుకోము, అప్పటికప్పుడు చేసుకుంటాము. సో ఎందుకు అంటే, సో మేము ఏ ప్లేస్లో ఎన్ని రోజులు ఉంటామో మాకే తెలీదు. కాబట్టి ఆ ప్లేస్ నచ్చితే ఎక్కువ రోజులు ఉండొచ్చు, నచ్చకపోతే ఆ రోజే చెక్అవుట్ చేసేవచ్చు. అందుకోసమని మేము ఏం చేస్తామంటే దారిలో ఉన్నప్పుడే బుక్ చేసుకుంటాం. ఆ రోజు కూడా మధ్యాహ్నం లంచ్ చేస్తున్న టైంలో ఈ డల్ హౌసీ కాటేజ్ అయితే బుక్ చేయడం జరిగిందండి. సో 11:30కి మేము కాటేజ్ రీచ్ అయ్యాము. సో డల్ హౌసీ జంక్షన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా కాటేజ్ 8 km అండి. సో 8 km అంటే పెద్ద మ్యాటర్ కాదులే, ఆ సిటీ దరిదాపుల్లో ఉంటుందని అనుకున్నాము. బట్ ఒక కొండ దిగి రావాలండి. సో కిలోమీటర్ దాటుతున్న కొద్దీ మేము ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నామనే భావన వస్తుంది. ఒక్క కొండ కాదు, ఇంకెలా అంటే లిటరల్గా ఒక లైట్ కూడా కనపట్లేదు, ఒక ఇల్లు కనపట్లేదు, ఒక హోటల్ కనపట్లేదు, చీకటి పూర్తిగా. సో ఇంకెలాగా భయపడిపోయామంటే, ఓకే మేము దొరికిపోయాం, ఎవరో ప్లాన్ వేసి లేని హోటల్ పెట్టేసి సో మాకు చేశారు. మేము అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే మాకు ఏదో జరుగుతుంది, మమ్మల్ని కొట్టేస్తారు, దారిలోనే లాగేసుకుంటారు, మొత్తం అంతా భయంలోకి వెళ్ళిపోయాం. ప్రత్యేకించి నేను, ఎందుకంటే నా మీద మొత్తం ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంది కదండి, రెస్పాన్సిబుల్ కదా నేను. కాబట్టి ఒక్కొక్క టైంలో వెనక్కి తిరిగిపోదామని అనుకున్నాము. బట్ డ్రైవరు వాళ్ళకి అలవాటేమో ఆగే హోగా అని అన్నాడు డ్రైవరు.
కాబట్టి చివరి వరకు వచ్చాము. అక్కడైతే మేము లిటరల్గా భయపడిపోయాం, ఎందుకు ఇంత లోపలికి రావాల్సి వచ్చింది అని. సో రియాలిటీ వేరు, అక్కడ చూసేది వేరు, రియాలిటీ వేరు. Booking.comలో చూసే పర్సనల్గా మాట్లాడి మేము బుక్ చేసుకున్నాము. జస్ట్ దగ్గరలోనే అని చెప్తారు కాబట్టి కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. సో అది అయితే మేము నైట్ ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం అండి. సాధారణంగా ట్రిప్స్కి వచ్చినప్పుడు ఇలా కాటేజెస్లో మేము మార్నింగే చక్కగా కాఫీయో టీయో ఎంజాయ్ చేసుకుంటూ చుట్టూ వ్యూస్ చూసుకుంటూ సరదాగా వీడియోస్ తీసుకుంటూ హ్యాపీగా గడుపుతామండి. బట్ ఇక్కడ మాత్రం అలా లేదు, చాలా గాబరాగా డిస్టర్బ్డ్గా ఉన్నాము. ఎవ్వరికి ఆ ప్రశాంతత అనేది లేదు. రాత్రి జరిగిన ఇన్సిడెంటే కాదు కానీ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, నేను మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ప్రస్తుతానికైతే మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి. లోపల సెటప్ చూడండి, అంటే దేశీ స్టైల్ సెటప్ బాగుంది, కొంచెం వెచ్చగా ఉంది. అంటే మడ్ హౌస్ హట్ టైప్ సెటప్. చూడాలి మనకి ఏం బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఇంకోటి నేల కూడా మట్టితోనే అలికినట్టున్నారు, గోడలు నేల. ఇది మరీ కూలింగ్ అండి బాబు. మాకు వీళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆలూ పరాటా అండి. చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. మేమైతే చాలాసేపు అలా ఉండిపోయామండి, ఎందుకంటే కూర తెస్తారేమో అని. చూస్తే కూర ఏమి రావట్లేదు ఎంత టైం అయినాను. ఏంటంటే ఇక్కడ ఆచార్తో తింటారు కదా, పచ్చడితో తింటారు, లేదు అంటే పెరుగు, అంత చల్లదనంలో పెరుగు ఇచ్చారు. మనకేమో చపాతి కానీ పూరి కానీ ఏదైనా కూరతో తినడం అలవాటు. వీళ్ళేమో పరాటాలు దొంతులు తెస్తున్నారు కానీ కూర తేయట్లేదండి. తర్వాత అర్థమైంది కూర తయారు అని. ఇక్కడ ఎంత ఫ్రీజింగ్ కోల్డ్ అండి, చేతులవి గడ్డ కట్టి అసలు స్పర్శ తెలియట్లేదు, అయినా వీళ్ళు పెరుగు తింటున్నారు ఇక్కడ. సో పరాఠా పక్కా కాంబినేషన్ అయితే ఒకటి పచ్చడి, ఒకటేమో పెరుగు ఇస్తున్నారు. అరే ఆగండ్రా, అడుగుదాం సబ్జీ వస్తుందో రాదో. బ్రెడ్ బటర్ టోస్ట్ అండి. వీళ్ళ సర్వీస్ అయితే మాకు చాలా నచ్చిందండి. ఇంకెలా అంటే పరుగుల మీదే ఉన్నారు, మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదని. రాత్రి మేము ఎంత భయంతో అయితే వెళ్ళామో వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానాన్ని చూసి అమ్మయ్య పర్లేదులే అని మాత్రం మాకు అనిపించింది. వీళ్ళ సర్వీస్, వాళ్ళ హాస్పిటాలిటీ అయితే మాత్రం, వాళ్ళ ప్రేమ మాత్రం చాలా ఎక్కువ నచ్చిందండి. చాలా మంచిగా మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకొని చూసుకున్నారు. సో ఈ మిడ్ కానిఫర్ కాటేజెస్కి ఇది ఒక వ్యూ పాయింట్ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ నుంచి అసలు వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అసలు పక్కన మనకైతే ఆ లోకల్ విలేజెస్ కూడా కనిపిస్తాయి. ఈచ్ హిల్ మీద, అంటే ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క చిన్న విలేజ్ అండ్ కలర్ఫుల్ హౌసెస్ అండి. చాలా బాగున్నాయి, ఆ కలర్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలాగే ఎటు చూసినా ఈ కోనిఫర్ ట్రీసేనండి, ఈ కోనిఫర్ ఫారెస్ట్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయింది, సెల్ఫీ వ్యూ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. సో వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం కిచెన్ లోపలికి ఎంటర్ అవచ్చు. కిచెన్ కమ్ రెస్టారెంట్ అనమాట. అదైతే మట్టితో అలికారు కదా, మట్టిలు అంటారు కదా, అలా అనమాట. మట్టిలు కదా, మడ్ హౌసెస్. సో ఇదిగోండి చూడండి, మీకు ఇది కనిపిస్తారు ఆ ఓల్డ్ స్టైల్ ఏదైతే ఉందో. అలికారు మట్టితో అలికారు. రండి గంచుడు పిస్తోల్ తుప్పు పట్టేసింది కదా. సో ఇదేనండి రెస్టారెంట్ సిట్టింగ్ ఏరియా అన్నమాట. చాలా బాగుంది. ఇదిగోండి ఇవి కూడా మట్టితోనే అలికారు, మీకు కనిపిస్తుంది. దాని మీద కుషన్స్ వేశారు. మేము ఇక్కడే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసాము, వీడియోలో ఉంటుంది ఆల్రెడీ. చక్కగా వెచ్చగా కూర్చొని వేడి పరాఠా అండ్ బటర్ టోస్ట్ ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది కూడా. కిచెన్ లోకి వెళ్దాం రండి. సో ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే చక్కగా దేశీగా ఉంది, మంచిగాను. ఫుడ్ ప్రిపేర్ అయింది. ఇదిగోండి ఇదే కిచెన్. వీళ్ళు కూడా చాలా లవ్లీగా, చాలా హోమ్లీగా అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు. చక్కగా రిసీవ్ చేసుకోవడం కానీ అది అచ్చా పరాంఠా బనాయా, బాగా టేస్టీ. బాగుంది కిచెన్ కూడా, అంటే వెచ్చగా ఉంది.
టోటల్ ట్రిప్ వచ్చి 12 days అండి. వైజాగ్ టు ఢిల్లీ, ఢిల్లీ టు షిమ్లా, షిమ్లా టు మనాలి అండ్ మనాలి టు డల్హౌసీ. మా ట్రిప్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిందండి. సో ఇలా మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం మీకు ఇష్టమైతే కింద కమెంట్స్లో ట్రిప్ అని కమెంట్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ నచ్చితే ఒక్క హార్ట్ సింబల్ ఇవ్వండి. అలాగే ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు చాలా మందికి సజెస్ట్ అవుతుంది అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అలాగే ఈ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఈ మనాలి షిమ్లా సిరీస్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే చేయబోతున్నామండి. అంటే ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, హోటల్స్ ఏంటి అని ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే మేము ఇవ్వబోతున్నామండి. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, అప్పుడు మీ టూర్స్ కూడా ఈజీగా ఉంటుంది. సో చూడండి, మంచు పడింది. యాక్చువల్లీ ఈ ఇయర్ అసలు స్నోఫాల్ ఈ టైంకి అయిపోవాలంట, కానీ ఇంకా అవ్వలేదంట. కానీ చూడండి, ఇదిగోండి స్నోఫాల్ చిన్నది అక్కడక్కడ అయింది, మిగతాది కరిగిపోయింది. సో ఇక్కడ చూడండి, ప్లే ఏరియా ఉన్నది. పిల్లలు చక్కగా ఆడుకోవడానికి స్లైడర్, అలాగే స్వింగ్, ఉయ్యాల, జారుడు బాల్, అలాగే క్రికెట్ కూడా. సో రిచి క్రిసి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక 3-4 ఫ్యామిలీస్ వస్తే మాత్రం మొత్తం బుక్ చేసుకోవచ్చు. 2-3 ఫ్యామిలీస్ వస్తే మాత్రం చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఇది డల్హౌసీ నుంచి 8 km అండి. 8 km దగ్గరే అని అనిపించవచ్చు, కానీ కొంచెం దిగాలి. పైగా ఇంకోటి ఏంటంటే నైట్ టైం వస్తే మాత్రం కంపల్సరీగా భయపడతారు. స్పాట్కి వచ్చిన తర్వాత భయం పోతుంది, కానీ వచ్చే దారి కొంచెం భయంకరంగా ఉంటుంది. మేము కూడా చాలా భయపడిపోయాం, నిన్న వీడియోలో చెప్పాం కదా, చాలా భయపడిపోయాం. ఒకనొక టైంలో అయితే తిరిగిపోదాం అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఇదే దారిలో ఐటీసీ హోటల్ కూడా ఉంది. అంటే ఫార్చ్యూన్ ఐటీసీ చాలా పెద్ద హోటల్ కదా, పెద్ద హోటల్ చైన్స్ కదా. అయితే ఓన్లీ ఇదే దారిలో కదా అనుకున్నాం. దాటిన తర్వాత ఒక 5 km వరకు రావాల్సి వచ్చింది. సో కాబట్టి సింగిల్గా అంటే కప్పులు వస్తే ఇది ఆఫ్ చేయకపోవడం బెటర్, నాకు తెలిసి భయపడతారు. అలాగే ఒక ఫ్యామిలీ వచ్చిన ఆఫ్ చేయకపోవడం బెటర్ అని అనిపిస్తుంది. ఏమీ కాదు, మేము ఉండగా ఫ్రెండ్లీగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం కాదు, ఉన్నారు. మనకు అనిపిస్తుంది అలాగా. పగలైతే అసలు ఏం ఉండదు, ఎందుకంటే ఇంతకంటే బ్యూటిఫుల్ లొకేషన్ మరొకటి దొరకదని అనుకోవాలి. ఎందుకంటే ఇంకా చుట్టూరు ఈ కోనిఫర్, ఒక రకంగా చెప్పాలంటే క్రిస్మస్ ట్రీస్ అంటారు వీటిని, చుట్టూరు ఉన్నాయి, ఎక్కడ చూసినా బ్యూటీ ఉంది. సో ఈ 2-3 ఫ్యామిలీస్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని వచ్చేయండి, కొంచెం లోపలికైనా. వీళ్ళు దేశీ హోమ్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు, చాలా బాగా చేశారు, చూసారు కదా మీరు. కానీ ఒకరిద్దరు వస్తే మాత్రం అది మీ చాయిస్. పగలు వచ్చి చూసుకోండి, ఒకసారి చూసుకుని మీకు ఓకే అంటే అప్పుడు మీరు చెక్ ఇన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రం ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. ఏదైనా మనం అడిగితే చేస్తున్నారు, చాలా లవ్లీగా ఉన్నారు. ఆ పైన అన్ని కాటేజెస్ చూడండి, ఆ పైన రోడ్డు, అది మా కాటేజ్ అండి. ఒకసారి ఇప్పుడు వెళ్ళి హాయ్ చెప్పరా, ఇప్పుడు వెళ్ళి మా కాటేజ్ చూద్దాం రండి. హాయ్ చెప్పరా. సో ఇక్కడ కాటేజెస్ నాకు తెలిసి టోటల్గా ఒక 9 or 10 ఉంటాయండి. సో అవి కూడా ఎలా అని అంటే సింగిల్ బెడ్రూమ్ కాటేజెస్, డబుల్ బెడ్రూమ్ కాటేజెస్, కలిసి ఉండవు డబుల్ బెడ్రూమ్ కాటేజెస్. సో సెపరేట్గా ఉంటాయి, బట్ అంతా ఒకటే ఇంటిలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఒకటే రూఫ్ బట్ డిఫరెంట్ రూమ్స్, సో అలా ఉంటాయి. సో ఇప్పుడైతే మా కాటేజ్కి వెళ్దాం రండి. ఇలాంటి స్వింగ్ ఇచ్చారండి చక్కగా. ఇది ఎదురుగుండా కూర్చొని సమ్మర్ డెస్టినేషన్కి అయితే అద్భుతంగా ఉంటుంది. వింటర్ కూడా బాగానే ఉంటుంది, వింటర్ అంటే కొంచెం బిగబట్టుకుని ఉండాలి. సమ్మర్ డెస్టినేషన్కి అయితే పర్ఫెక్ట్. ఇప్పుడైతే మా కాటేజ్ ఎంట్రన్స్ కి వచ్చామండి. ఇదే ఎంట్రన్స్, రండి లోపలికి వెళ్దాం. సో ఇది ఫస్ట్ రూమ్ అండి.
అండి. అరే లైట్లు వేయండి రా. పర్లేదు, బాగానే ఉంది. ఇది డబుల్ బెడ్రూమ్ కాటేజ్ అండి. కింద దించాలక్క స్విచ్లు, కిందకి స్విచ్చెస్. పర్లేదు, లైట్లు కూడా ఆప్సారు వీళ్ళు. కిందకే కన్నా. అవునులే, కొన్ని రివర్స్ ఉంటాయేమో అని చూస్తున్నాను అంత. ఇది కాటేజ్ అండి. ఇది వాష్రూమ్ విత్ గీజర్. సో ఇది ఒక బెడ్ అండి. మేమైతే ఇంకో బెడ్ ఏంటో అని అనుకుంటున్నారా? అందరం కలిసి ఒకే దగ్గర ఉండాలి అని ఆ పక్క రూమ్ లో బెడ్ కూడా తెచ్చి ఇక్కడ వేసేసాం. ఈ సందులో చూడండి, 2 హీటర్స్ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే హీటర్స్ ఆన్ చేస్తే గీజర్ ఆన్ చేయకూడదు, గీజర్ ఆన్ చేస్తే హీటర్లు ఆన్ చేయకూడదు అని అంటున్నారు. అందుకోసమని ఒక దాంట్లో గీజర్ ఆన్ చేసుకొని ఒక రూమ్లో, ఇంకో రూమ్లో హీటర్స్తో పడుకున్నాము. సో ఇది సెకండ్ రూమ్ అండి. సో దీని మీద పరుపై తీసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టాము. చక్కగా చైర్స్, కెటిల్, హాట్ వాటర్ కెటిల్, టీపాయ్, అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా సేమ్ వాష్రూమ్ విత్ గీజర్. ఇలా అంతా. కన్నా కన్నా ఆ సైడ్ చూపు ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకు ఈ క్రిస్మస్ ట్రీస్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ట్రీస్. నైస్. కానీ లాక్ వేస్తారంటే లేదు కన్నా, వద్దులే, ఎందుకు పద. ఇది చాలా కోసీగా ఉంది. ఇది బాగుంది చక్కగా. ఇదైతే అందరం పడుకుని పోయేవాళ్ళం రాత్రా. అయ్యో, ఇది ఈ ట్రీస్ కి దగ్గరలోనే అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు చాలా చాలా బాగుంది. సో మేము 4 అడల్ట్స్ 2 కిడ్స్ అండి. అంటే 2 ఫ్యామిలీస్ లెక్క. సో అందుకనే డబుల్ బెడ్రూమ్ కాటేజ్ తీసుకున్నాము. అంటే ఒకవేళ మీరు 2 ఫ్యామిలీస్ అయితే ఎంత ఛార్జ్ అవుతుందో ఆలోచించుకోండి. అలాగే ఒక ఫ్యామిలీ అయితే ఎంత ఛార్జ్ అవుతుందో ఆలోచించుకోండి. ఒక ఫ్యామిలీకి అయితే సింగిల్ బెడ్రూమ్ కాటేజ్ ఆప్ట్ చేయొచ్చు. మాకైతే 1 నైట్కి 4000 రూపీస్ పడిందండి విత్ ట్యాక్సెస్, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్తో పాటు. అంటే 4000 రూపాయలు. అంటే ఒక ఫ్యామిలీకి 2000 పడినట్టు విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఒక రకంగా చెప్పాలంటే చాలా రీజనబుల్ ప్రైస్. సో ఆలోచించాల్సిందల్లా కొంచెం లోపలికి. సో ఒకసారి వచ్చి చూసుకునే మీరు బుక్ చేసుకోవచ్చు. లేదా ఈ వీడియో మీద బేస్ చేసుకుని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మేము కూడా ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసాము. సో మాకు అనిపించిందల్లా ఏంటి అంటే లొకేషన్ ఇంత లోపలికి కాకుండా కొంచెం ఒక 2-3 కిలోమీటర్ల ముందు ఉంటే బాగుండేది అనేది. కానీ పగలైతే లొకేషన్ అద్భుతం అండి. అంటే పీస్ఫుల్, ఇంకెవరితో సంబంధం లేకుండా ఉండొచ్చు. సో వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు. సో అదొక్కటి చూసుకోండి, మిగతావన్నీ అయితే సూపర్. సో చెకింగ్ అవుట్ అండి. సో ఇక్కడ నుంచి ఇంకో కొత్త ప్లేస్కి. సో అదేంటో మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. ఊపిరి అందట్లేదండి. పెద్దవాళ్ళు అయితే ఎక్కడం చాలా కష్టం. పెద్దవాళ్ళు ఏంటి, మాకే చాలా కష్టం. సో కిందకి దిగాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. సో రోజు ఏదో ప్లేస్కి వెళ్ళాలంటే మళ్ళీ బయటికి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ అంటే కొంచెం ఇబ్బంది, కొంచెం కాదు బాగా ఇబ్బంది. మరి పెద్దోళ్ళు అయితే ఇబ్బంది పడతారు. మమ్మీ బాగా ఎక్కేసింది. సో ఇంత బ్యూటిఫుల్ కాటేజ్ని మేము ఎందుకు వదిలేస్తున్నాం, ఎందుకు చెక్అవుట్ అయిపోతున్నామంటే డల్హౌసీలో 3 నైట్స్ ఉండాలండి మేము. బట్ ఫస్ట్ నైటే మేము ఈ కాటేజ్ని చెక్అవుట్ చేసేస్తున్నాం. రీజన్స్ మీకు చెప్తాను వినండి. రీజన్స్ మీకు ఫన్నీగా అనిపించవచ్చు, బట్ మేము మా ప్రయారిటీస్ అవి. ఒకటి ఏంటి అంటే ఇది చాలా లోపలికి ఉందండి. లోపలికి ఉండడం వల్ల ఈ పగలో మనం జర్నీ చేస్తున్నప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ నైట్ వస్తున్నప్పుడు ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ ఒకటైతే ఉంది.
సో అది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఫస్ట్ రోజు చూసాం కాబట్టి. రెండోది ఏంటి అంటే ఇక్కడ ఉన్నంతసేపు మేము చలి నుంచి ఎలా కాపాడుకోవాలనే ఆలోచన తప్పించి వేరే దాని మీద మా ధ్యాస అయితే వెళ్ళట్లేదండి. రెండోది ఏంటి అంటే వాళ్ళు హీటర్స్ ఇచ్చారు, కానీ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే గీజర్ ఆన్ చేసినప్పుడు హీటర్ ఆన్ చేయకూడదు, హీటర్ ఆన్ చేస్తే గీజర్ ఆన్ చేయకూడదు. అలా ఎలా అవుతుందండి? ఒకవేళ ముగ్గురు స్నానం చేయాలి అంటే ముగ్గురు స్నానం చేసేంతవరకు హీటర్ ఆపాలి, అంతవరకు మిగిలిన ముగ్గురు హీట్ లేకుండా ఎలా ఉంటారో ఆలోచించండి. ఎందుకంటే మనాలి కంటే ఇక్కడ ఎక్కువ చలి మాకు అనిపిస్తుంది, అది రెండో కారణం. మూడోది ఏంటి అంటే మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాం కదండి, ఫ్యామిలీగా కలిసే ఉండాలని అనుకుంటాం. కలిసే అంటే అందరూ ఒకే దాంట్లో ఒకే రూఫ్లో ఉండాలనుకుంటాం, ఒకే రూమ్లో పడుకోవాలనుకుంటాము, లేదా మమ్మల్ని అందరినీ కలిపి లోపల ఉంచేలాగా ఉండాలి. ఏదైనా మనాలి కాటేజ్ చూస్తే ఒకే దాంట్లో అందరం ఒకే దగ్గర తిన్నాము, జస్ట్ గడపలో అటు ఇటు డిఫరెన్స్ అయినా మాట్లాడుకునే వాళ్ళం. అలాగా ఇక్కడేమో సపరేట్ కాటేజెస్ అండి, సపరేట్ బెడ్రూమ్. మేము ఎక్కడో పడుకోవాలి, వీళ్ళు ఎక్కడో పడుకోవాలి, అంటే ఉన్న 6 షేర్ అయిపోవాలి, స్ప్లిట్ అయిపోవాలి. సో అలా అది అస్సలుగా నచ్చదండి మాకు. సో ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినప్పుడు పడుకున్నప్పుడు చక్కగా అందరం మాట్లాడుకుంటూ కలిసి పడుకోవాలి, అది కూడా ఒక కారణం. ఇంకోటి ఏంటి అంటే చాలా పైకి ఎక్కాలి, చాలా దిగాలి అండి, ఎందుకంటే ఆంటీ మాతో ఉన్నారు కదా, సో ఇబ్బంది అవుతుంది. మూడోది ఏంటి అంటే ఏదన్నా సడన్గా భోజనం చేయాలనుకోండి, ఈవినింగ్ అలసిపోయి వచ్చాం, మళ్ళీ భోజనం చేయాలంటే మళ్ళీ ఇదంతా క్రాస్ చేసుకుని జంక్షన్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా డిస్టర్బింగ్గా. మరి ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ డే నా బర్త్డే అండి, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. మున్నార్లో ఉన్నప్పుడు కూడా నా బర్త్డే కేక్ కటింగ్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే హిల్ స్టేషన్. సో అపరాజితకి ఏవో ప్లాన్స్ ఉన్నాయి, తను చేయాలని అనుకుంది. సో ఇలా ఉంటే మేము చలి నుంచి కాపాడుకోవడానికి మా టైం అంతా సరిపోయేలా ఉంది. ఎందుకో డిస్టర్బ్డ్గా, ఎందుకో ఫ్రీగా, ఎందుకో రాంగ్ ప్లేస్కి వచ్చామనే భావన అయితే నాకు నైట్ నుంచి ఉందండి. అంటే అంత మంచి లొకేషన్లో కూడా మేము హ్యాపీగా అయితే ఉండలేకపోయాము. నైట్ చాలా డిస్టర్బ్డ్గా పడుకున్నాను. ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు మార్నింగ్ అవుతుందా. మార్నింగ్ లేచిన వెంటనే నేను ఏం చేశానంటే ఇంకో హోటల్ బుక్ చేసేసానండి. మీకు ముందే హోటల్ చెక్ చేసేసాడు జోషి. ఇంకో మాట చెప్తాను మీకు, నెక్స్ట్ అయ్యే హోటల్ డబ్బులకి ఇక్కడ ఒక 20 రోజులు ఉండిపోవచ్చు అండి, లేదా ఒక 10 రోజులు ఉండిపోవచ్చు. అంత ఎక్స్పెన్సివ్ నెక్స్ట్ వెళ్ళిన హోటల్. అయినా సరే మేము ఫ్యామిలీగా ప్రశాంతంగా ఉండాలి, ఎంజాయ్ చేయడానికి వచ్చాము, ఆ మెమరబుల్గా ఉండాలి అని మేమైతే ఇక్కడి నుంచి చెక్అవుట్ చేయడం జరిగింది. ఇంకో మాట చెప్తానండి, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. అంటే మన లైఫ్ పూల పానుపు కాదు, అన్నీ మనం అనుకున్నట్టు అన్నిసార్లు జరగవు. రిస్క్ తీసుకోవాలి, రిస్క్ తీసుకుంటేనే. చాలాసార్లు రిస్క్ తీసుకున్నాడు, అబ్బా ఎంత కష్టపడ్డాం, ఎంత మంచి ప్లేస్ దొరికింది అనే సందర్భాలు ఉన్నాయి. తక్కువలో అంటే లీస్ట్లో రిస్క్ తీసుకున్నప్పుడు ఇలా దొరికిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. దొరికిపోతాం కదా అని రిస్క్ తీసుకోకుండా ఉంటే అది లైఫే కాదు. సో ఇలాంటి అనుభవాలు మేము చూస్తూ ఉంటాము. అయినా సరే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తూ ప్రయారిటీస్ మార్చుకుంటూ ఓకే పోయింది ఏముంది, 1 నైట్ మనం ఓకే మంచి ఎక్స్పీరియన్స్, మంచి ప్లేస్ చూసాం, ఇంకా ఉండే 2 డేస్ బెటర్గా స్పెండ్ చేద్దామని మేము ఆలోచించుకుని అయితే మేము ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. ఈ డెసిషన్ చాలా బెస్ట్ డెసిషన్, మంచి డెసిషన్ అని మాకు నెక్స్ట్ 2 డేస్ స్పెండ్ చేసిన తర్వాత అర్థమైంది. సో మీరు చూస్తారా నెక్స్ట్ 2-3 వీడియోస్ లేదా 4 వీడియోస్ వస్తాయి. ఓకే మేము ఏదైతే డెసిషన్ తీసుకున్నామో, ఏదైతే డబ్బులు పెట్టామో అది వర్త్ అని మీరు కూడా అనుకుంటారు. ఏదైతే జర్నీ చేస్తున్నామో అది ఇంకా మేము డల్హౌసీ వరకు వెళ్ళలేదండి. మీరు చూస్తున్నారు ఎంతసేపు మాట్లాడాను చూడండి. ఇదంతా నైట్ అర్ధరాత్రి ఇలా వస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించని పరిస్థితి, ఇవేమీ కనపడలేదు. సో ఫైనల్లీ మేము అనుకున్న ఏమంటారు రిసార్ట్ కాదు హోటల్కి అయితే వచ్చామండి. ఆ పేరు కూడా చెప్పేస్తున్నాను, ITC ఫార్ట్యూన్. సో కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం కాదు ఎక్కువే, ఎందుకంటే హిల్ స్టేషన్లో ఉందేమో కదా. బట్ మంచి మెమరీస్తో అయితే మేము ఇక్కడి నుంచి డల్హౌసీ నుంచి బయటపడ్డాం బికాస్ ఆఫ్ ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల. అదే ప్రతిసారి మనకి అనుకున్న జరగలేనప్పుడు చాలా సార్లు అది పట్టుకొని అలా వేలాడుతుంటాం, క్లింగ్ అవుతూ ఉంటాము. బట్ ఎప్పుడైతే అది వదిలేసామో విల్ హ్యావ్ ది బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని మాత్రం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అనుకుంటారా నాయన? అన్నపూర్ణ
బి అన్నపూర్ణ, ANNA. కషాయంలో ఉందండి, బి ఫర్ బాంబే. కానీ వేడిగా ఉంది కషాయం. అది అన్నపూర్ణ, ANNA PUR. ఫైనల్లీ వీడియో అయితే ఎండ్ చేస్తున్నామండి. మీకేమనిపించిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. సో దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు అస్. అండ్ నెక్స్ట్ 2 days మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం, అది కూడా మీరు చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్, బాయ్ బాయ్.